Volcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడి ఈ మధ్య కాలంలో 10కి 6 కేసుల్లో ఒబెసిటీ అన్నది మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. అయితే ఈ ఒబెసిటీ రావడానికి కారణాలు ఏంటి, వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, వీటి గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇంట్రోలో చెప్పినట్లు 10 మందిలో ఆల్మోస్ట్ 6 మెంబర్స్కి ఈ ఒబెసిటీ అనేది ఫైండ్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఈ ఒబెసిటీ రావడానికి కారణాలు ఏంటి? రైట్. సో ఒబేసిటీ 100 మెంబర్స్ని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 98% ఆఫ్ ది పీపుల్కి ఒబేసిటీ రావడానికి రీజన్ 4 అనమాట. ఒకటి ఫస్ట్ ఇంప్రాపర్ డైట్ సరిగ్గా తీసుకోకపోవడం. నెక్స్ట్ రీజన్ ఏంటంటే నిద్ర సరిగా పోకపోవడం, అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడం. థర్డ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అసలు ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్న దగ్గరే కూర్చోవడం. ఫోర్త్ ఏంటంటే స్ట్రెస్లో ఉండడం. సో ఈ 4 మెయిన్ రీజన్స్. సో 98% ఆఫ్ ది పీపుల్కి. ఇంకా 2% ఆఫ్ ది పీపుల్కి ఏంటంటే సో వాళ్ళ జెనెటిక్స్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, జెనెటికల్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, అదేవిధంగా మెటబాలిక్ డిజార్డర్స్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఉండొచ్చు. సో లేకపోతే వేరే ఏదైనా డిసీజ్ వల్ల కానీ ఈ హార్మోన్స్ అనేవి దెబ్బతిని ఉండొచ్చు. అది ఓన్లీ 2% ఆఫ్ ది కేసెస్లో ఉంటాయి. 100 మందిని మనం తీసుకుంటే అట్లా అన్ఫార్చునేట్ పీపుల్ 2% మందే ఉంటారు, అంతే, 100లో 2. ఇంకా ఈ 98 మంది వాళ్ళ చేతులారా చేసుకున్నది తప్పితే ఇది వాళ్ళకి నేచర్ ఇచ్చింది కాదు, దేవుడు ఇచ్చింది కాదు, ఎవరు ఇచ్చింది కాదు. సో వాళ్ళ అలవాట్ల, వాళ్ళ ఫుడ్ వల్ల, వాళ్ళ ఆహార అలవాట్ల వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, నిద్రపోకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, స్ట్రెస్లో ఉండడం వల్ల, కేవలం వాళ్ళు చేసుకున్న దానివల్లనే ఇంకా 98% రీజన్ అనమాట. సో దీనికి మనం ఏం చేసామంటే, ఎప్పుడైతే ఈ ఒబేసిటీని హోమియోపతి ట్రీట్మెంట్తో కంబైన్ చేస్తామో రిజల్ట్స్ అనేవి చాలా క్విక్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచి డైట్ తీసుకుంటున్నారు, మంచి ఎక్సర్సైజ్ చేసుకున్నారు, నిద్రపోతున్నారు, బాగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉన్నారు, మీకు ఒబేసిటీ తగ్గడానికి ఒక 1 ఇయర్ పడుతుంది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా వెయిట్గా ఉన్నారు, కంప్లీట్గా మీరు నార్మల్గా రావడానికి 1 ఇయర్ పడుతుంది అనుకోండి. ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అలాంగ్ విత్ హోమియోపతి చేస్తారో, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారో, ఇవనేది మినిమం హాఫ్ కంటే కట్ అయిపోతుంది. అంటే మీకు 1 ఇయర్లో రావాల్సిన చేంజ్ మీకు 6 మంత్స్లో, 5 మంత్స్లో, 4 మంత్స్లో కూడా వస్తుంది అనమాట. హోమియోపతి ఒక్కటే తీసుకుంటాను, నేను వేరేవేమీ చేయనంటే కుదరదు. వేరే వాటితో పాటు చేస్తే హోమియోపతి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో ఆ టైంని తగ్గిస్తుంది. అదేవిధంగా కొంతమందికి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉండదు, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి. కొంతమంది కార్బోహైడ్రేట్ క్రేవింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్ క్రేవింగ్ తగ్గించచ్చు. అదేవిధంగా నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హోమియోపతిలో క్లియర్ చేసుకోవచ్చు. స్ట్రెస్ ఉన్న వాళ్ళు హోమియోపతిలో తగ్గించుకోవచ్చు. సో కొంతమందికి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసినా పోస్ట్ పోనింగ్ మెంటాలిటీ ఉంటుంది, దాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది కొంచెం ఎక్సర్సైజ్ చేసినా పెయిన్స్ రావడము, తట్టుకోలేకపోవడం, ఇవన్నీ. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ దాన్ని హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. హోమియోపతిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి ఫ్యాట్ని త్వరగా కరిగించడానికి. సో ఇట్ యాక్ట్స్ లైక్ బూస్ట్ అనమాట. సో మీరు కొంచెం ఎఫర్ట్ పడితే హోమియోపతి నుంచి కొంచెం ఎఫర్ట్ వచ్చి మీ ఎఫర్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఈ ఒబేసిటీని తగ్గించుకోవడానికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. దీని రూట్ కాజ్ని కూడా మనము క్లియర్గా తీసేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల రావచ్చు. ఆ మెటబాలిక్ డిజార్డర్స్ని వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనము హోమియోపతిలో క్లియర్ చేయొచ్చు. అదేవిధంగా చాలామంది చూస్తుంటాం, నేను వెయిట్ లాస్ మెడిసిన్స్ తీసుకున్నాను, నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని. కానీ హోమియోపతిలో ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా వెయిట్ లాస్కి మెడిసిన్స్ అనేవి తీసుకోవచ్చు. అయితే సార్, చాలా వాటికి లైక్ డయాబెటిక్, ఒబెసిటీ, ఇట్లా చాలా వాటికి నిద్రని కంపేర్ చేస్తారు. ఎందుకు అంటే నిద్ర తక్కువ ఉన్నా, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇవి వచ్చేస్తాయి అనేసి అంటూ ఉంటారు. ఏంటి వీటికి ఉన్న సంబంధం? రైట్. ఫస్ట్ నిద్ర గురించి తీసుకుంటే, నిద్ర పైన ఎంత రీసెర్చ్ జరిగిందంటే, సో సైంటిస్టులు చెప్పడం ఏంటంటే, మనం పేపర్స్ రివ్యూ చేస్తే నిద్ర వల్ల లాభం పొందని సెల్ అంటూ ఉండదు, బాడీలో టిష్యూ అంటూ ఉండదు, ఒక ఆర్గాన్ అంటూ ఉండదు, ఒక ఆర్గాన్ సిస్టమ్ అంటూ ఉండదు. ఎంటైర్ హ్యూమన్ బీయింగ్ ఏ హెల్త్ పారామీటర్ తీసుకున్నా, మీరు
కార్డియోవాస్కులర్ పారామీటర్స్, రెస్పిరేటరీ పారామీటర్స్, రీప్రొడక్టివ్ పారామీటర్స్, ఇమ్యూనిటీ పారామీటర్స్, ఏ పారామీటర్ తీసుకున్నా మంచిగా నిద్రపోతే అది పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. అంటే పాజిటివ్గా యూ విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్. అదేవిధంగా మీకు గన నిద్ర బోత్ క్వాలిటీలో నిద్ర, గుడ్ క్వాలిటీ నిద్ర, గుడ్ క్వాంటిటీ నిద్ర లేకపోతే ఏదైతే లాభం జరగాలో అంత నష్టం జరుగుతుంది. ఒక సెల్ లెవెల్లో, ఒక ఆర్గాన్ లెవెల్లో, ఒక ఆర్గాన్ సిస్టమ్ లెవెల్లో, ఎంటైర్ హ్యూమన్ బీయింగ్లో ఏ హెల్త్ పారామీటర్ అన్నా తీసుకోండి మీరు, అంటే నర్వస్ సిస్టమ్ కానీ ఏ సిస్టమ్కి సంబంధించిన పారామీటర్ తీసుకున్నా సరిగ్గా నిద్రపోకపోతే వర్స్ట్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. నిద్ర అనేది అంత ఇంపార్టెంట్ మనిషికి. ఎస్పెషల్లీ మనము ఒబేసిటీకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో రాత్రి మనం పడుకుంటాం, పొద్దున్న లేస్తాం. సో స్లీప్ ఈజ్ నాట్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. స్లీప్ హ్యాపెన్స్ ఇన్ ద సైకిల్స్ ఆఫ్ 90. అంటే మనం రాత్రి నుంచి పొద్దున్న వరకు పడుకున్నామంటే ఎవ్రీ 90 minutes ఒక సైకిల్ అంటాం అనమాట. సో ఒక 90 minutesలో ఒక సైకిల్ అవుతుంది. 90 minutes తర్వాత ఇంకో సైకిల్ స్టార్ట్ అయ్యి ఇంకో సైకిల్ 90 minutesలో ఎండ్ అవుతుంది. సో అది స్లీప్ సైకిల్స్ అంటాం అనమాట. స్లీప్ సైకిల్లో మనం ఇక్కడ కొంచెం ఫిజియాలజీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ 90 minutesలో మళ్ళీ 2గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ పార్ట్నేమో నాన్ రెమ్ స్లీప్ అంటాం అనమాట. సెకండ్ పార్ట్నేమో రెమ్ స్లీప్ అంటాం. నాన్ రెమ్ స్లీప్ అనేది ఏంటంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఈ ఫస్ట్ పార్ట్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏవైతే గ్రోత్ హార్మోన్, సో గ్రోత్ హార్మోన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయితే మన మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎప్పుడైతే మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారో సో ఈ ఒబేసిటీ అనేది తగ్గుతుందన్నమాట. సో మీ మజిల్ బాగా డెవలప్ అయింది అనుకోండి, బాగా మజిల్గా ఉన్న వాళ్ళకి సో ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ గ్రోత్ హార్మోన్ అనేది కూడా ఎనబాలిక్ హార్మోన్ అనమాట. మజిల్ని బిల్డ్ చేసి మీకు ఒబేసిటీని తగ్గిస్తుంది. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్. సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్లో ఏమవుతుందంటే రెమ్ స్లీప్ అంటాం అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషనల్గా మీరు హీల్ అవుతారు. సో ఒక బ్రేకప్ ఉంది, ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వదిలి వెళ్ళిపోయారు, లేదంటే ఫ్యామిలీలో ఏదైనా డెత్ ఉంది, లేకపోతే నిన్ను ఎవరైనా ఇన్సల్ట్ చేశారు. సో దీస్ ఆర్ ఆల్ ఎమోషనల్ ట్రామా అంటాం అనమాట. ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్లో ఈ ఎమోషనల్ ట్రామా అనేది క్యూర్ అవుతుంది. చాలామంది ఏమంటారంటే నీకు ఏదన్నా బాధ వస్తే టైం విల్ హీల్ అంటారు. అది చాలా తప్పు. టైం హీల్ కాదు, స్లీప్ విల్ హీల్ యూ. దట్ టు సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్. నాన్ రెమ్ స్లీప్ విల్ హీల్ యూ. ఈ రెమ్ స్లీప్లో ఏమవుతుందంటే ఏవైతే ఎమోషనల్ ట్రామా ఉన్నాయో ఇవన్నీ మీకు అంటే వెళ్ళిపోతాయి. ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటారు, ఫ్యామిలీ స్టేబుల్గా ఉంటాయి. ఎవరైతే బాగా నిద్రపోతారో వాళ్ళు త్వరగా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బాగా మర్చిపోవడము, నార్మల్ లైఫ్లోకి రావడము, పాత కాలంలో ఏమన్నా ట్రామాస్ ఉన్నా, చైల్డ్హుడ్లో ఏదైనా అబ్యూజెస్ ఉన్నా అవన్నీ ఈజీగా మర్చిపోయి బయటకు వస్తారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ కార్టిజాల్ అనే హార్మోన్ బాడీలో తగ్గిపోతుందో సో యువర్ బాడీ ఈజ్ ఏబుల్ టు యూజ్ ఫ్యాట్. ఈ ఫ్యాట్ని ఎనర్జీగా మార్చుకొని ఫ్యాట్ని తగ్గించుకొని మజిల్ని పెంచుకొని ఒబేసిటీ తగ్గుతుంది అనమాట. లేదు స్ట్రెస్ అలానే ఉందంటే ఈ కార్టిజాల్ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ హార్మోన్. ఇది ఏం చేస్తుందంటే మీ బ్లడ్లో గ్లూకోజ్ తెస్తుంది. ఎక్కడి నుంచి తెస్తుంది? గ్లూకోనియోజెనిసిస్ అంటాం అనమాట. మీ మజిల్ని కరిగించుకొని గ్లూకోజ్గా మార్చి బ్లడ్లో పెడుతుంది. మీ ఫ్యాట్ని అంత కరిగిస్తుంది కానీ అంతగా కరిగించదు అనమాట, బ్లడ్లో పెడుతుంది. మీరు గ్లూకోజ్ యూజ్ చేసుకోవాలంటే మీకు ఇన్సులిన్ ఉండాలి. ఈ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయకుండా చేస్తుంది. అంటే బ్లడ్లో గ్లూకోజ్ వస్తుంది కానీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు. ఇది చాలా డేంజరస్ కండిషన్. దీనివల్ల ఏమవుతుందంటే సో మీ మజిల్ అంతా పోయి అదంతా ఫ్యాట్గా మారి మనము ఆల్కహాలిక్స్ వీళ్ళని చూస్తుంటాం, వాళ్ళకంతా మజిల్ ఉండదు కానీ పొట్ట ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దే రిలీజ్ లాట్ ఆఫ్ కార్టిజాల్. సో మీరు కరెక్ట్గా నిద్రపోతే మంచి గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, కార్టిజాల్ తగ్గిపోతుంది. దీనివల్ల ఏంటంటే యూ లూజ్ ఫ్యాట్. సో నిద్ర అనేది అంత ఇంపార్టెంట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ వెయిట్ లాస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.